హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈరోజు చపాతీ రోటీలోకి మంచి కాంబినేషన్ కర్రీ చెప్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? పాలక్ పన్నీర్ అండి. బావుంటుంది కదా! ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే పాలకూర కోసం వేడి నీళ్ళు మరిగించుకోవాలి. ఇవి మరిగిన తర్వాత పాలకూరని దీంట్లోకైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ పాలకూరని వేరొక గిన్నెలోకైతే వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం కూల్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పాలకూర అనేది ఎక్కువ ఉడికిపోకుండా ఉంటుంది. అందుకోసమైతే కూల్ వాటర్ వేసుకొని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత వాటర్ లేకుండా అయితే మొత్తాన్ని పిండుకొని మనం మిక్సీ జార్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడైతే మనం టీ గ్లాస్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ అనేది చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే ఇంతే కలర్‌ఫుల్‌గా బావుంటుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక కడాయినైతే పెట్టుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 5 స్పూన్స్ వరకు ఆయిల్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మాత్రమే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి త్వరగా కుక్ అవ్వడం కోసం అయితే దీంట్లోకి కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్‌కి అయితే ఈ టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలకూర అనేది కొంచెం సాల్టీగా ఉంటుంది. చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కుక్ అయ్యేలోపుగా పన్నీర్‌ని ఫ్రై చేసుకోవడం కోసం వేరొక పాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్‌ని అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 120 గ్రామ్స్ వరకు పన్నీర్‌ని అయితే తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఫ్రై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. నాకు ఫ్రై చేసుకుంటే ఇష్టం కాబట్టి నేను కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపుగా మన పాలకూర అనేది కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బటర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. సో, కొద్దిగా బటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మన పాలకూర పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్‌లో చేసుకోవడం వల్ల కలర్ అనేది ఎటువంటి చేంజ్ లేకుండా న్యాచురల్‌గా ఉంటుంది. ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మనం రోటీ అలాగే చపాతీ దేంట్లోకి సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.